ఫ్రెండ్స్, మీ పిల్లలు లంచ్ బాక్స్లో దొండకాయ కూర పెడితే సగం తిని తీసుకొస్తున్నారా? మరైతే ఇలా దొండకాయ కూరని ఒక్కసారి ట్రై చేసి బాక్స్ పెట్టండి. బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని తీసుకురాకపోతే నన్ను అడగండి. 1/2 కేజీ దొండకాయలు తీసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసేసుకొని, ఒక ఉల్లిపాయని ముక్కలు కట్ చేసుకొని, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, చిన్న కొబ్బరి ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని కూరకు సరిపడగా ఆయిల్ వేసుకొని, పోపు గింజలు 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసి దూరగా వేగనివ్వాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకోవాలి. ఇది కూడా ఒకసారి అలా చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఎర్రగా దూరగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు కూడా వేసేసి టాస్క్ చేసుకుంటూ 2 నిమిషాలు మొత్తం చక్కగా పచ్చి వాసన పోయే వరకు 2 నిమిషాలు ఇలా టాస్క్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా చక్కగా ఈవెన్గా కలిపేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి చూసుకొని పచ్చిమిరపకాయని మిక్సీలో కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. వాటర్ మాత్రం అస్సలు వేయొద్దు. వాటర్ వేస్తే కూర బాగోదు. ఒకసారి అలా తిప్పేసేసి ఇప్పుడు ముక్క చూసుకొని మెత్తగా అయిందనుకున్న తర్వాత కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టేసుకొని ఇందులో వేసుకోవాలి. దాంతోపాటు కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా చక్కగా కలిసేలాగా ఈవెన్గా కలిపేసేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. కొబ్బరి పచ్చివాసన పోయిన తర్వాత 1 నిమిషం అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు కూర రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకొని మనం రైస్లోకి, లంచ్ బాక్స్లోకి చేసి పెట్టేసుకోవచ్చు. కూర అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్.